హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుశీల వేసిన ప్లాన్తో మీనాకి క్షమాపణ చెప్పిన ప్రభావతి. అసలు సుశీల ఏ ప్లాన్ చేసింది? నిజంగానే ప్రభావతి మీనాకి క్షమాపణ చెప్పిందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రభావతి విసిరికొట్టిన గాజుల్ని టేబుల్ మీద పెట్టుకొని సత్యమైతే చాలా బాధపడుతూ ఉంటాడు. చూసావురా, అది మీ అమ్మ పద్ధతి. ఇన్ని రోజులు నేను భరిస్తున్నాను కాబట్టి మీ అమ్మ ఇలా తయారయ్యింది అని అంటూ సత్యం బాధపడుతూ ఉంటాడు. చేసిన తప్పుని ఒప్పుకోకుండా మీనా ముఖం మీదకి గాజులు విసిరి కొట్టడం అస్సలు కూడా బాగాలేదు. చేసిన తప్పుని సమర్థించుకుంటూ ఇంకా అత్తయ్య ఇంకా పెద్ద తప్పు చేస్తున్నారు అని శృతి అయితే మాట్లాడుతూ ఉంటుంది. దీంట్లో అత్తయ్య చేసిన తప్పేముంది? మనోజుకి సహాయం చేసింది, తన కొడుకుకి సహాయం చేసి ఇప్పుడు అందరి ముందు కూడా తను దోషిలాగా నిలబడింది. మనోజ్ చేసిన పనికే కదా అత్తయ్య ఇలా అందరి ముందు దోషిలా నిలబడ్డారు. దీంట్లో అత్తయ్య తప్పేమీ లేదు అని రోహిణి అయితే చెప్తూ ఉంటుంది. చూడు పార్లలమ్మ, తప్పు చేసిన వాళ్లే కాదు, ఆ తప్పు చేసిన వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని సమర్థించడం కూడా తప్పే, దానికి కూడా శిక్ష పడుతుంది అని బాలు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సత్యమైతే, రే, ఇక మీ అమ్మ ఈ జన్మలో మారదు, నాకు అర్థమైపోయింది. ఇక మీ అమ్మ గురించి ఆలోచించడం మానేయండి, ఎవరు పనులు వాళ్ళు చూసుకోండి అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక మీనా అయితే, అది కాదు మావయ్య, నా మాట విని అని అంటూ ఉంటుంది మీనా. లేదమ్మా, ఇప్పుడు నాకు ఎంత గాయముందో నీకు అంతే గాయముంది. చేసిన తప్పుని సమర్థించుకుంటూ పైగా నగలు తీసి నీ ముఖాన్ని విసిరికొట్టిందే. అసలు అప్పుడే తను నేను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అని సత్యం అంటూ ఉంటాడు. తరువాత ఇక అందరూ కూడా ఎవరి పళ్ళ మీద వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక ప్రభావతి అయితే బయటికి వస్తుంది. బయటికి వచ్చి ప్రభావతి ఇక తన ఇంట్లో ఉండకుండా ఏమీ తినకుండా బయటికైతే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే తన సెల్ ఫోన్ని మర్చిపోయానని చెప్పి వెనక్కి వస్తుంది ప్రభావతి. ఇంతలో ఇక బాలు మీనా కూర్చొని సత్యాన్ని బ్రతిమలాడుతూ ఉంటారు. నాన్న, అమ్మతో మాట్లాడు నాన్న, కాస్త టిఫిన్ చెయ్యి, ట్యాబ్లెట్లు వేసుకోవాలి కదా అని మీనా బాలు ఇద్దరు కూడా బ్రతిమలాడుతూ ఉంటారు. రే, మీ మంచితనాన్ని మీ అమ్మ ఎందుకు అర్థం చేసుకోవడం లేదో నాకు తెలియడం లేదు. మీ అమ్మ చేసిన పనికి మీ ఇద్దరిని నేను క్షమాపణ అడుగుతున్నాను అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని మీనా అయితే, మావయ్య, ఏంటి మావయ్య, మీరు మాకు క్షమాపణ చెప్పడం ఏంటి? మీరు మాకు దేవుడితో సమానం, మీరు అలా చెప్పకండి అని అంటూ ఉంటుంది మీనా. నీలాంటి మంచి మనసు ఉన్న కోడల్ని ఎందుకు నా భార్య అర్థం చేసుకోవడం లేదో తెలియడం లేదో. తప్పు చేసిందే కాకుండా ఆ తప్పుని వేరే వాళ్ళ మీదకి నెట్టాలని చూసింది. మీనా పుట్టింటి వాళ్ళని అలాగే మా అమ్మని కూడా నిందించింది. అప్పుడే ప్రభావతి వ్యక్తిత్వం మీదే నాకు అసహ్యం కలుగుతుంది అని అంటూ ఉంటాడు సత్యం. ఆ మాట విని ఇక వస్తున్న ప్రభావతి అయితే ఇక మౌనంగా ఉండిపోతుంది. ఇక ప్రభావతి లోపలికి వస్తూ ఉంటే మీనా బాలు అలా చూస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా, మావయ్య, అత్తయ్యతో మాట్లాడండి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే సత్యమైతే, నాకు ఒక ప్రశాంతత కావాలి, ఈ దుష్ట శక్తి నా ఎదురుగా తిరుగుతూ ఉంటే నాకు ఆ ప్రశాంతత అనేది లభించదు అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడు ఇక ఆ మాటకి ప్రభావతికి కళ్ళంట నీళ్ళొస్తాయి. ఇక వెంటనే సత్యం, ఈ దుష్ట శక్తిని ఇలా కళ్ళారా చూస్తూ ఉంటే నాకు జరిగింది నీ ముఖం మీద ఆ గాజులు విసిరికొట్టిందే గుర్తుకు వస్తుంది. ఇక దీంతో నేను ఇక్కడ వేగలేను, నేను గదిలోకి వెళ్ళిపోతున్నాను అని సత్యం లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక బాలు మీనా ఇద్దరు మౌనంగా ఉండిపోతారు. ఇదంతా మీ వల్లే జరిగింది, మీరే దీనికి కారణం అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే బాలు అయితే, మనోజ్కి నగలు ఇవ్వమని మేము అడిగామా? ఆ నగలు దొంగతనం చేసి మీనా పుట్టింటి వాళ్ళని మా నానమ్మ మీద నింద వేయమని మేము చెప్పామా? చేసిందంతా చేసి నువ్వే ఈరోజు నీ భర్తని దూరం చేసుకున్నావు, పైగా ఇప్పటికీ కూడా నీ తప్పుని సమర్థించుకుంటున్నావు, ఛీ అని అంటూ బాలు కూడా ఇక ప్రభావతిని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక మీనా అయితే, ఇక లాభం లేదండి, మనం మావయ్య గారికి ఎవరు చెప్తే వింటారో వాళ్ళని పిలిపించడమే అని అంటూ ఉంటుంది మీనా. ఎవరు చెప్తే వింటారు అని అంటూ ఉంటాడు బాలు. ఇంకెవరు, అమ్మమ్మ గారే అని అంటూ ఉంటుంది మీనా. షీలా డార్లింగా,
షీలా డార్లింగ్కి తెలిస్తే బాధపడుతుంది కదా అని అంటూ ఉంటే, తప్పదండి, ఇప్పుడు అమ్మమ్మ గారు రావాల్సిందే. అమ్మమ్మ గారు వస్తే కానీ మావయ్య మాట వినరు. మావయ్య ఇప్పుడు కనీసం సరిగ్గా తిండి కూడా తినడం లేదు. మరి అలాంటప్పుడు పాపం ఆయన ఆరోగ్యం ఏమైపోతుంది? మావయ్య అలా దిగులుగా కూర్చుంటున్నారు. అత్తయ్యతో మాట్లాడడం లేదు. అత్తయ్య ఏమో మావయ్య మన కారణంగానే తనకి దూరం అయిపోయారని అనుకుంటుంది. కాబట్టి మనమే వాళ్ళిద్దరినీ ఒకటి చెయ్యాలి. ఇప్పుడే అమ్మమ్మకి ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్తాను అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని వెంటనే సుశీలకి ఫోన్ చేస్తుంది. మీనా ఫోన్ చేసి ఇక జరిగిందంతా కూడా చెప్తుంది. జరిగిందంతా చెప్పేసరికి సుశీల అయితే అసలు ప్రభావతి మారుతుందా, మరి ఇంత దారుణంగా ఎందుకు ఇలా తయారయ్యింది అని సుశీల అంటూ ఉంటుంది. అమ్మమ్మ, ఇప్పుడు ఇది చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాలని నేను ఫోన్ చేయలేదు. మీరు ఇక్కడికి రావాలి, సమస్య తీరాలి అంతే. రేపొద్దునికల్లి మీరు ఇక్కడ ఉండండి అని అంటూ ఉంటుంది మీనా. ఇక ఉదయం అవ్వంగానే సుశీల అయితే వస్తుంది. సుశీల రావడం చూసి సత్యమైతే, అమ్మా ఎప్పుడొచ్చావు అని అడుగుతూ ఉంటాడు. ఏంట్రా అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అని అంటూ ఉంటుంది సుశీల. అప్పుడే ఇక సత్యమైతే, నువ్వన్నీ తెలిసే ఇక్కడికి వచ్చావని నాకు అర్థమవుతుందమ్మా అని అంటూ ఉంటాడు సత్యం. ఇంతలో ఇక ప్రభావతి అని సుశీల పిలుస్తుంది. ఎప్పుడొచ్చారత్తయ్య అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే సుశీలని. అప్పుడు ఇక సుశీల అయితే, ఇప్పుడే వచ్చానులే, అసలు ఏంటి, ఏం జరుగుతుంది ఇంట్లో అని అడుగుతూ ఉంటుంది సుశీల. తెలిసే కదా వచ్చారు, మళ్ళీ నన్ను అడుగుతారేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఇంత జరిగినా నీలో ఏమాత్రం పొగరు దిగలేదు ప్రభావతి అని అంటూ ఉంటే, ఇదంతా కూడా మీ ముద్దుల మనవరాలు, ఇదిగో ఈ పూలమ్ముకునే మీనానే చేసింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక ఆ మాట విని సుశీల అయితే, అవును తనే చేసింది అదంతా. ఆ రోజు తన ఒంటి మీద ఉన్న నగల్ని పౌరుషంతో నీకు తీసి ఇవ్వకపోతే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు, తనే చేసింది అని అంటూ ఉంటుంది సుశీల. ఆ రోజు నువ్వు ఒక్క మాట అన్నావని పౌరుషంతో తన ఒంటి మీద మంగళసూత్రంతో సహా ఒలిసి నీ చేతిలో పెట్టింది. అది పౌరుషం అంటే. తప్పు చేసి కూడా ఆ తప్పుని ఒప్పుకోకుండా ఎదుటి వాళ్ళ మీద నింద వేస్తున్నావు చూడు, దీన్ని అసమర్థత అంటారు అని అంటూ ఉంటుంది సుశీల. అనండి, మీరు కూడా నన్నే అనండి, నన్ను అనడానికే కదా వచ్చారు అని అంటూ ఉంటుంది ప్రభావతి. మీనా వెళ్ళి టిఫిన్ తీసుకురా అని అంటూ ఉంటుంది సుశీల. అప్పుడే ఇక టిఫిన్ అయితే తీసుకొస్తుంది మీనా. అయితే మీనా టిఫిన్ తీసుకొచ్చాక అప్పుడే ఇక సుశీల అయితే, టిఫిన్ చేయి ప్రభా అని అంటూ ఉంటే, నాకొద్దు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ముందు టిఫిన్ తిను అని అనగానే అప్పుడే ఇంకా గట్టిగా కసరడంతో ప్రభావతి అయితే టిఫిన్ చేయబోతూ ఉంటుంది. ఇంతలో ఇక శృతి వాళ్ళమ్మ శోభ అయితే అక్కడికి వస్తుంది. శృతి వాళ్ళమ్మ శోభ రావడం చూసి ఒక్కసారి శృతి అయితే, మమ్మీ ఏంటి ఇప్పుడు వస్తుంది? నేను చెప్పిన దానికి మళ్ళీ ఏదైనా గొడవ చేయడానికి వస్తుందా ఏంటి? నా నోరు ఊరుకోకుండా ఇంట్లో జరిగిందంతా కూడా చెప్పి చచ్చాను అని శృతి అయితే భయపడిపోతూ ఉంటుంది. శృతి భయపడిపోతున్నట్టే ఇక శోభ అయితే రావడమే, అమ్మా శృతి నీ నగలన్నీ తీసి నాకివ్వు అని అంటూ ఉంటుంది శోభ. అప్పుడు ఇక ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటమ్మా ఇప్పుడు నా నగలు ఎందుకు అని అడుగుతూ ఉంటుంది శృతి. ఏం లేదమ్మా, మళ్ళీ నీ నగలు కూడా ఈ ఇంట్లో వాళ్ళు గిల్ట్ నగలుగా మార్చేస్తారేమని భయం. అసలే నీ నగలు కాస్ట్లీ ఎక్కువ, వజ్రాల నగలు అన్నీ కూడా ఉన్నాయి కదా అని అంటూ ఉంటుంది శోభ అయితే. అప్పుడే ఇక సత్యం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇంతలో శృతి అయితే, మమ్మీ నువ్వు వెళ్ళిక్కడి నుంచి అని అంటూ ఉంటుంది. శృతి, ఇంట్లో జరిగిన గొడవని నువ్వు మీ అమ్మతో చెప్పావా అని అడుగుతూ ఉంటాడు రవి అయితే. అది రవి అని అనగానే, ఎన్నిసార్లు చెప్పాను శృతి, ఇంట్లో జరుగుతున్నవి మీ అమ్మ దాకా తీసుకువెళ్ళొద్దని, అయినా సరే నీకు వినిపించదా అని రవి అయితే శృతిని తిడుతూ ఉంటాడు. నా కూతుర్ని ఎందుకు తిడుతున్నావు రవి? అయినా మీ వాళ్ళకి బుద్ధి లేదు, ఇంటి కోడల నగల్ని అమ్మేసుకోవడానికి ఆ మాత్రం సిగ్గు లేదా? ఆ రోజు నేను 5 లక్షల రూము కట్టుకోవడానికి డబ్బులు ఇస్తుంటే పౌరుషంగా నాకు కొట్టడానికి వచ్చేశారు కదా. అయినా మీకెందుకు ఈ పౌరుషాలు?
కోడలు నగల్ని అమ్ముకోవడానికి సిగ్గులేనప్పుడు ఎదుటి వారికి ముందు చేతులు చాచి డబ్బులు తీసుకోవడానికి అప్పుడు సిగ్గొచ్చిందా అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది శోభ. అయితే అప్పుడే సత్యం అయితే, చూడమ్మా, ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది కదా అని నువ్వు వచ్చి గొడవ చేయడం మాత్రం పద్ధతి కాదు. నీ కూతురు నగల మీద నీకు నమ్మకం లేకపోతే తీసుకువెళ్ళిపో, అంతేగాని నా కుటుంబాన్ని అగౌరవపరచుకొని అంటూ ఉంటా. మీ కొడుకు మీ భార్య మీ ఇంటి పరువుని తీస్తున్నారు. కోడల నగలు దొంగతనం చేసిందే కాకుండా కోడల మీదకి గాజులు విసిరికొట్టి మీ భార్య ఇంకా నీచంగా ప్రవర్తించింది. మీకు పౌరుషం ఉంటే ముందు మీ భార్యని అనండి, మమ్మల్ని కాదు అని అంటూ ఉంటుంది శోభ. అప్పుడే సుశీల అయితే, చూడమ్మా, మా సత్యం చెప్పినట్టు మీ అమ్మాయి నగలు భయమైతే తీసుకెళ్తే తీసుకెళ్ళు, ఎందుకంటే మా కోడలు చేసిన పనికి మీ అమ్మాయి నగలు కూడా భద్రంగా ఉంటాయనే నమ్మకాన్ని మేము ఇవ్వలేకపోతున్నాము. కావాల్సుంటే మీ అమ్మాయి ఒప్పుకుంటే తీసుకువెళ్ళండి, అంతే తప్ప ఇంకే విషయం కూడా ఇక్కడ మాట్లాడొద్దు అని సుశీల అయితే చెప్తుంది. మమ్మీ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? వెళ్ళకపోతే నా మీద ఒట్టే అని అంటూ ఉంటుంది. శృతి అయితే, నీకు ఎంత చెప్పినా అర్థం కాదే, నీ నగలు కూడా గిల్ట్ నగలుగా మారినప్పుడు అప్పుడు అర్థమవుతుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శోభ. అప్పుడే ఇక సత్యమైతే, చూసావమ్మా, వీళ్ళు చేసిన పనికి ఎలాంటి అవమానాలని ఎదుర్కోవాల్సి వస్తుందో. తప్పు ఒక్కసారి చేస్తే అదే తప్పు మరోసారి చెయ్యరని గ్యారంటీ ఏంటని ఆవిడ నా ముఖం మీదే అడిగి వెళ్ళిపోతూ ఉంటే ఒక చేతగాని భర్తనైపోయానమ్మా అని అంటూ సత్యం బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక టిఫిన్ చేయాలనుకున్న ప్రభావతి పైకి లెగుస్తుంది. ఇదంతా కూడా వీళ్ళిద్దరి వల్లే వచ్చింది, కూటికి గతి లేదు, కానీ దీనికి నగలు కావాల్సి వచ్చిన నగలు అని మీనానే తిడుతూ ఉంటుంది. అప్పుడే, అసలు నీకు బుద్ధుందా? అసలు మీనాని ఎందుకు నువ్వు అలా ఆడిపోసుకుంటున్నావో? పేదింటి నుంచి వచ్చిందని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావో? నగలు కొట్టేసిన నీ కొడుకుది తప్పులేదో, నీ కొడుకుని సమర్థిస్తున్న నీ కోడలిది తప్పులేదో, అలాగే తన కూతురు నగలు ఏమైపోతాయని వచ్చిన ఆవిడది తప్పులేదు, అత్తింటి గుట్టుని పుట్టింటికి చెప్పిన నీ చిన్న కోడలిది తప్పులేదు, వీళ్ళందరిది కూడా తప్పులేదు, ఎందుకంటే వీళ్ళు నీకు ఎంతో ఇష్టం, పైగా కోటీశ్వర్లు ఇంటి నుంచి వచ్చారు, మీనా పేదింటి నుంచి వచ్చిందనే కదా అని అంటూ ఉంటుంది సుశీల. రే సత్యం, ఈ విషయంలో నేను ఒక నిర్ణయానికి వచ్చానురా, ఆ నిర్ణయం ఏంటో నీకు నేను చెప్తాను, రా లోపలికి అని అంటూ సత్యాన్ని సుశీల అయితే లోపలికి తీసుకువెళ్ళిపోతుంది. అప్పుడు ఇక సుశీల లోపలికి తీసుకువెళ్ళిపోయిన తర్వాత అంటూ ఉంటాడు సత్యం, ఏంటమ్మా, ఏంటో పరిష్కారం అన్నావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదురా, నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని అంటూ ఉంటుంది సుశీల. అప్పుడే ఇక ప్రభావతి అయితే సుశీల సత్యంతో ఏం చెప్తుందా అని తలుపు చాటు నుంచి వింటూ ఉంటుంది. అది గమనించిన సుశీల అయితే, ఏం లేదురా, ఈ ఇంటి వారసుడిని ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ముందుగా ఎవరైతే తల్లి అవుతారో ఆస్తిని వాళ్ళకే రాస్తానని చెప్పాను కదా, నీకు నేను ఆ నిర్ణయాన్ని మార్చుకుంటున్నాను అని అంటూ ఉంటుంది. సుశీల ఆ మాట విని ఇక అప్పుడే సత్యమైతే, ఏం మాట్లాడుతున్నావమ్మా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక సుశీల ప్రభావతి చూస్తుందని సత్యానికి సైగ చేస్తుంది. అప్పుడే ఇక సత్యమైతే, అర్థమైందమ్మా అని అనుకుంటూ, ఎందుకమ్మా ఇప్పుడు, ఎందుకు నీ నిర్ణయాన్ని మార్చుకుంటున్నావు? నువ్వు ఒక మాట అన్నావంటే దాన్ని సాధిస్తావు కదా, ఆ మాట ఇచ్చే వరకు కూడా నిలబెట్టుకుంటావు కదా అని అంటూ ఉంటాడు సత్యం. లేదురా, మీ ఆవిడ పద్ధతి చూస్తుంటే ఇక మీనాని ఎప్పటికీ కోడలుగా ఒప్పుకునేటట్టు నాకు కనిపించడం లేదు. మీనాని అది కోడలుగా ఒప్పుకోవాలంటే దాని వెనకాల ఆస్తి ఉండాలి. ఇక మీనాని అది ఎలాగో క్షమాపణ చెప్పదు, మీనాని క్షమాపణ అడగదు, నువ్వు ప్రభావతిని క్షమించవు. ప్రభావతిని నువ్వు క్షమించి మాట్లాడాలంటే అది మీనాకి క్షమాపణ చెప్పాలి. అది జన్మలో జరగదని నాకు అర్థమైపోయింది. అందుకని మీనా బ్రతుకు ఇలాగే ఉండిపోకూడదు, మీనాకి కూడా ఒక గుర్తింపు ఉండాలి. అందుకని నేను నా ఆస్తి మొత్తం, నా బంగారం, పొలం, ఇల్లు అన్నీ కూడా మీనా పేరు మీద రాసేయాలని నిర్ణయించుకున్నాను అని సుశీల అయితే అంటూ ఉంటుంది. ఇక ఆ మాట విని ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే,
అవునరా, నేను చెప్పేది నిజం. అయినా మీ ఇద్దరి కోడళ్ళు కోటీశ్వర్లు ఇంటి నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఆస్తితో పని లేదు. అందుకే కదా వాళ్ళని ప్రభావతి నెత్తిన పెట్టుకుంటుంది. ఏ డబ్బు ఆస్తి లేదనే కదా మీనా పుట్టింటి వాళ్ళని, మీనాని ఎప్పటికప్పుడు కూడా నీ భార్య డబ్బు మనిషి అయిపోయి వాళ్ళని నిందిస్తూ ఉంటుంది. అందుకని ఎలాగో నా ఆస్తి మొత్తం కలిపితే కొంచెం డబ్బు అయితే వస్తుంది కదా, ఆ డబ్బుని మొత్తం కూడా ఆస్తిని నేను మీనాకి రాసిచ్చేస్తాను. మీనాని కూడా నేను కోటీశ్వరాల్ని చేస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే మనకెక్కడ కోట్ల వస్తుందమ్మా అని అంటూ ఉంటే, మీనా చాలా తెలివైందిరా, నేను ఇచ్చే లక్షల్ని తను కోట్లు చేస్తుంది, ఆ నమ్మకం నాకుంది అని సుశీల అంటూ ఉంటుంది. ఆ మాట విని ఇక ప్రభావతి వెంటనే ఇదేంటి, ఈ ముసలావిడ తన ఆస్తి మొత్తం కూడా మీనాకి రాసేస్తానంటుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఈవిడ్ని వెళ్ళి గొడవ పెట్టుకుంటే ఆయన దృష్టిలో నేను ఇంకా లోకువైపోతాను. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఈ మీనాకి క్షమాపణ చెప్పడమే కరెక్టేమో అని నిర్ణయించుకుంటూ ఉంటుంది ప్రభావతి. అలా నిర్ణయించుకొని ప్రభావతి అయితే వెంటనే మీనాక్షికి ఫోన్ చేసి సలహా అడుగుతాను అని మీనాక్షికి ఫోన్ చేస్తుంది. జరిగిందంతా కూడా మీనాక్షికి చెప్తుంది. అప్పుడే ఇక మీనాక్షి అయితే, అవునా, మీ అత్తగారు ఇలాంటి నిర్ణయం తీసుకుందా? నాకు తెలుసొదినా, మీ అత్తగారు ఇలాంటి నిర్ణయమే తీసుకుంటుందని. ఎందుకంటే నువ్వు చేసిన పని అలాంటిది, కోపం రాదా ఏంటి ఆ మాత్రం అని అంటూ ఉంటుంది కామాక్షి. అప్పుడు ఇక కామాక్షి అలా చెప్పంగానే, ముందు నువ్వు నాకు సలహా ఇస్తావని నీకు ఫోన్ చేశాను, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను గనుక మీనాకి క్షమాపణ చెప్పకపోతే ఆస్తి మొత్తం మా అత్తగారు మీనా పేరు మీద రాసేస్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఆ మాట విని ఖచ్చితంగా మీ అత్తగారు చేసే పని అదే అని అంటూ ఉంటుంది కామాక్షి కూడా. అందుకనే నువ్వు అన్నీ కూడా వదిలేసి ముందు వెళ్ళి మీనాకి క్షమాపణ చెప్పు అని అంటూ కామాక్షి సలహా ఇవ్వడంతో చేసేదేమీ లేక ఇక తర్వాత ప్రభావతి అయితే అత్తయ్య అత్తయ్య అని అంటూ పిలుస్తుంది. ఇక ప్రభావతి సుశీలని పిలిచేసరికి అందరూ కూడా వస్తారు. అత్తయ్య, ఇప్పటి వరకు జరిగింది గొడవ చాలు, ఇప్పటి వరకు జరిగిన గొడవని మర్చిపోదాం, ఆయన కోరుకున్నట్టే నేను మీనాకి క్షమాపణ చెప్తాను అని ప్రభావతి అయితే శంకిస్తుంది. అప్పుడు ఇక ప్రభావతి అయితే మీనా దగ్గరికి వెళ్ళి నగలు మార్చి గిల్టు నగలు పెట్టడం తప్పే, ఆ నిందని మీ మీద వేసి ఇంకా తప్పు చేశాను, నన్ను క్షమించమ్మా అని అంటూ క్షమాపణ అడుగుతుంది. అది విని ఒక్కసారి మీనా అయితే, అయ్యో అత్తయ్య, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటత్తయ్య అని అంటూ మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి మీనాకి ప్రభావతి క్షమాపణ చెప్పాలి అని అనుకునేవాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.